అర్హతనా? ఇప్పుడు మీరు చెప్పిన వాటిలలో నరవణే అనే ఒక పదం వచ్చింది. ఈ నరవణే అంటే మాజీ మన సైన్యాధికారి ఆర్మీ చీఫ్ నరవణే. తెలుగులో ఇంకో పదం ఉంటుంది, నరం లేని వాణి అని. నరం లేని వాణి అనేది రాహుల్ గాంధీ సొంతం. నరం లేని నాలిక అంటాం కదా, అట్లా ఆయన ఏదంటే అది మాట్లాడగలుగుతారు. నరం లేని వాణితో నరవణే గురించి కూడా అట్లనే మాట్లాడాడు నా ఉద్దేశం. ఇంకోటి, మీరు పిల్లాడు అన్నారు కదా, మీరు ఎప్పుడన్నా యోగిజీని పిల్లాడు అనగలుగుతారా? మీకు ఎప్పుడన్నా అసలు అనాలనిపించిందా? యూపీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ కంటే ఆయన చిన్నవాడు. వాస్తవానికి రాహుల్ గాంధీ కంటే 1-2 కాదు, దాదాపు 4-5 సంవత్సరాలు అట్లా చిన్నవాడు, లిటరలీ చిన్నవాడు. సో రాహుల్ గాంధీ కంటే తేజస్వి సూర్య, అన్నామలై, పవన్ కళ్యాణ్ అందరూ చిన్నవాళ్ళే. మనం రాహుల్ గాంధీనే చిన్నవాడని ఎందుకు అనుకుంటున్నామంటే అతను చిన్నవాడనే ఇమేజ్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. లేటెస్ట్గా ఎట్లా కాపాడుకున్నాడో మీకు చెప్తాను. ప్రహ్లాద్ జోషి అని మనకు కేంద్ర క్యాబినెట్లో మినిస్టర్ ఉన్నాడు. ఆయన ఏదో పార్లమెంటు దీంట్లో బయట క్యాంప్ ఓపెన్ ఏరియాలో ఉన్నాడు, మీడియా ముందు ఉన్నాడు. ఈయన వచ్చి ఆయన చేయబట్టుకొని లాగుతున్నాడు. ఏం చెప్తారు చెప్పండి? అంతకుముందు ఎప్పుడు మోడీని హక్ చేసుకున్నాడు. ఈ రణ్వీర్ బిట్టు లాంటిది, బిట్టు అనే ఇంటి పేరుతో ఒక నాయకుడు ఉన్నాడు. అతను ఇంతకుముందు కాంగ్రెస్లో ఉండేవాడు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు. అతను కేంద్ర మంత్రి కూడా అయ్యాడు. సో ఇప్పుడు రాహుల్ గాంధీకి ఆ కడుపు మంట ఉండిపోయింది. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు? ఆ ఈగో సాటిస్ఫై అవ్వట్లేదు. మొన్న ఏంటి, పబ్లిక్లో ఆ పార్లమెంటు ద్వారం దగ్గర ఏదో ధర్నా రాస్తారు, నిరసన అని చెప్పి నిలబడ్డారు. అక్కడికి ఈ పంజాబీ మాజీ కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత బీజేపీ నాయకుడు అక్కడికి వచ్చాడు. అతను రాలేదు, అతను వెళ్తున్నాడు లోపలికి. ఇతను అడ్డుకుంటాడు. రాహుల్ గాంధీ, నువ్వు గాంధీల వంశస్థుడివి, సరే నీకు పర్సనల్గా నాకు రాహుల్ గాంధీ మీద ఏ ఒపీనియన్ ఉన్నప్పటికీ నువ్వు ఎవరి వారసుడివి? నెహ్రూ వారసుడివి, ఇందిరాగాంధీ వారసుడివి, రాజీవ్ వారసుడివి. మీ అమ్మ సోనియా కూడా ఇటలీ నుంచి వచ్చినప్పటికీ ఆమె గంభీరంగా 10 ఏళ్ళు నడిపింది దేశాన్ని. అది బాగా నడిపిందా అది విమర్శలు ఉంటాయి. 10 ఏళ్ళు ఆమె జనం నమ్మారు కదా. మౌనముని ప్రధాని అంటే గాంభీర్యంలో రాహుల్ గాంధీ కంటే సోనియా గాంధీ చాలా బెటర్. అయినా అవేవి లక్షణాలు రాలేదు ఈయనకి. నేనేమంటున్నానంటే, మీరు మోడీతో పోల్చి అమిత్ షాతో పోల్చమని కూడా చెప్పట్లేదు. మీ సొంత నెహ్రూ కానీ, రాజీవ్ కానీ, ఇందిరా కానీ ఇట్లా ప్రవర్తించారా? ఎందుకు అట్లా? ఒక వ్యక్తి లోపలికి పార్లమెంట్లోకి నడుచుకుంటూ వెళ్తుంటే అతన్ని అడ్డుకొని నువ్వు ట్రైటర్వి అంటున్నాడు. ట్రైటర్ అంటే అదే మోసగాడివి, లేదంటే నమ్మక ద్రోహివి అని అంటున్నాడు. నీ స్థాయి నువ్వు ఎల్ఓపి, లీడర్ ఆఫ్ అపోజిషన్. పైగా కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎంత కాదన్నా మల్లికార్జున ఖర్గే ఉన్నా నువ్వే నాయకుడు, అది అందరికి తెలిసిన విషయం. అటువంటి స్థాయిలో ఉండి ఒక వ్యక్తిని పార్టీ నుంచి వెళ్ళిపోయాడనే కడుపు మంటతో అతన్ని అడ్డుకొని నువ్వు మోసగాడివి అది ఇది అని మాట్లాడితే అతనేమన్నాడు, నువ్వు దేశ